సార్ మీ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చాలా బాగుంది సార్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. సార్ ఏమో మీరు చెప్పారు కదా ఇంతకు ముందు ఒక సోల్ ఉంటుంది, ఆ సోల్ జన్మ తీసుకునే ముందు పేరెంట్స్ డిసైడ్ చేసుకుంటారని చెప్పారు. అది పేరెంట్స్ లో 25% మాత్రమే ఆ సోల్ ఉంటుంది, నెక్స్ట్ 75% సోల్మేట్ ఆర్ హస్బెండ్ తో ఉంటుంది కదా. అంటే హస్బెండ్ సోల్మేట్ అప్పుడే డిసైడ్ అవుతుందా, లేదంటే మన లైఫ్ స్టైల్లో మనం డిజైన్ చేసుకున్న బట్టి మనకి లైఫ్ స్టైల్ వస్తారా? అది డౌట్. ఫైనల్ ఎండింగ్ ఆధారంగా చెప్తాను, నాకు అర్థమైంది. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. అంటే మనము జనరల్గా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, సోల్మేట్ కూడా మనం ముందే డిసైడ్ చేసుకొని వస్తామా లేకపోతే ఎలా జరుగుతుంది? ముందే స్ట్రక్చరల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందండి. నాకు ఇట్లాంటి ఫ్యామిలీ కావాలి, ఇలా కావాలి అన్నట్టుగా మనం డిజైన్ చేసుకుంటాం ఒక పాయింట్లో, అండ్ ముందే గోల్ పెట్టుకుంటాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి అనుకోండి ఎగ్జాంపుల్. ఎలా వెళ్ళొచ్చు? I can go through flight, I can go through ఓన్ వెహికల్ వేసుకుని వెళ్ళొచ్చు, ఆర్ నడిచి కూడా వెళ్ళొచ్చు, లేదు అని అనుకుంటే ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. సో ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకేవేవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో వెళ్ళడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. ఆ ప్రయాణం చూస్ చేసుకునే విధానాన్ని బట్టి ఆధారపడుతుంది. ఢిల్లీకి వెళ్ళాలన్నది లక్ష్యం కావచ్చు, ఏ రకంగా వెళ్ళాడు అన్నది మాత్రం ఫైనల్ అనమాట. అల్టిమేట్గా ఆ గోల్ని నెరవేర్చుకోవడం కోసం ఈ మధ్యలో ఇవన్నీ మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎందుకు పరిచయాలు అయ్యారు, వాళ్ళు ఎందుకు కలిశారు అని అంటే, నీ గోల్లో నీ కంప్లీట్ అవ్వడంలో భాగంగా వీళ్ళు కలిశారు. ఇక కలిసిన తర్వాత దీంట్లో మనం మాయను ఏర్పాటు చేసుకుని ఆ మాయలో ఉండిపోతూ ఉంటాడు మనిషి, గోల్ మీదకి వెళ్ళడు. సో ఇదంతా హైపర్ స్పిరిచువల్ కాన్సెప్ట్. హైపర్ స్పిరిచువల్ అని అంటే ఏంటనంటే, దీనికి చాలా తర్కికాన్ని కావాల్సి వస్తుంది, చాలా టైంతో కూడుకున్నటువంటిది అనమాట. భవిష్యత్తులో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతూ ఉంటుంది ఎపిసోడ్స్ చూడగా. ఓకే, అదండి.